హలో ఎవ్రీవన్, పాలకూర క్యారెట్ కలిపి పిల్లల కోసం కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక టీ గ్లాస్ రైస్లో 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వేసుకొని కడిగి నానబెట్టుకొని ఉంచుకోండి. తర్వాత దీంట్లో కావాల్సిన కూరగాయలు కట్ చేసి పెట్టుకోండి. నేను టమాటా వేసాను, విత్తనాలు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. మీకు పాలకూరతో టమాటా తినడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. తర్వాత కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి హీట్ చేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, ఒక చిన్న పచ్చిమిర్చి పీస్ కూడా వేసాను కారం అలవాటు అవడం కోసం. తర్వాత అవి వేగాక దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటా పీసెస్ యాడ్ చేశాను. ముందే చెప్పాను కదండి, పాలకూరతో టమాటా తినకూడదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి టమాటాని. ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ని, పాలకూరని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి రెండు నేతిలో బాగా వేగేదాకా వేయించుకోండి. ఒక 4 to 5 మినిట్స్ పడుతుంది. ఇలాగా వేగాక దీంట్లోనే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పసుపు, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇది ఆప్షనల్. ఈ స్పైసెస్ 2 మినిట్స్ పాటు వేయించుకోండి. స్పైసెస్ వేగాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము, పెసరపప్పుని వేసి ఒక 4 to 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా వీటిని నేతిలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోనే మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టుకొని బియ్యానికి 3 times వాటర్ పోసుకోండి. ఒకవేళ మీరు పెసరపప్పు ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ వాటర్ పోసుకోండి. ఇలాగా వాటర్ పోసుకున్నాక ఒకసారి కలుపుకొని సాల్ట్ చూసుకొని ఒకవేళ అవసరమైతే యాడ్ చేసుకోండి. తర్వాత నేను మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇలాగా 4 to 5 విజిల్స్ వచ్చాక ఒకసారి మొత్తం అంతా మ్యాష్ చేస్తున్నట్టు కలపండి. ఇంతేనండి, కిచిడి రెడీ అయిపోయింది. మనము నేతిలోనే కుక్ చేసాం కాబట్టి మళ్ళీ స్పెషల్గా నెయ్యి వేయాల్సిన అవసరం ఉండదు. అదే మీరు ముందే నెయ్యి ఎక్కువ వేయకపోతే తర్వాత యాడ్ చేసినా కానీ ఆ టేస్ట్ ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీ పిల్లలకు కూడా ఈ కిచిడి తయారు చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.